వెల్కమ్ టు సీజే టీవీ. ఇక చరిత్ర పుటల్లో కనిపించని యుద్ధాలు ధూమ్ధామ్తో ఈ ఏడాది ప్రారంభమైన మంచి విజయాన్ని తన ఖాతాలో చేసుకున్నారు కథానాయకుడు ప్రతీక్ గాంధీ. ఇటీవలే ఆయన భారతదేశాన్ని శత్రువు కంటే ఒక అడుగు ముందుంచాలి అంటూ తన రాబోయే వెబ్ సిరీస్ సారే జహాసే అచ్చాను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. సుమిత్ పురోహిత్ దీన్ని రూపొందిస్తున్నారు. ఈ సిరీస్ వచ్చే నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ ఇన్స్టా వేదిక ఒక కొత్త పోస్టర్ను పంచుకుంది. కొన్ని యుద్ధాలు చరిత్ర పుటల్లో కనిపించవు అనే వ్యాఖ్య జోడించింది. ఇందులో విష్ణు శంకర్ అనే గూఢాచారిగా కనిపించనున్నారు ప్రతీక్. 1970s నేపథ్యంలో తీర్చిదిద్దుతున్న ఈ సిరీస్ లో సన్నీ హిందూజా, సుహైల్ నయ్యర్, రజిత్ కపూర్ తదితర కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇది దేశభక్తి సినిమా. ఈ మధ్య దేశభక్తి సినిమా కూడా ఎక్కువే అని చెప్పచ్చు. కారణం ఏమైనా కూడా మన బీజేపీ గవర్నమెంట్ యొక్క ఇంపాక్టో లేకపోతే ఈ మధ్య జరుగుతున్నటువంటి పాకిస్తాన్ తో ఇండియాకి కానివ్వండి, ఉక్రెయిన్ వార్ కానివ్వండి, రష్యా ఉక్రెయిన్, ఇలా ఈ యొక్క వార్ నేపథ్యంలో జనాలకి దేశభక్తి మీద కొంత ఇంట్రెస్ట్ పెరిగిందని చెప్పవచ్చు. అందుకే ఎక్కువ మంది ఇటు తెలుగులో కానివ్వండి, మలయాళం, హిందీ, మలయాళం, తమిళ్, హిందీలలో కూడా ఎక్కువ ఈ యొక్క దేశభక్తి సినిమాలు రావడం అనేది మనం చూస్తున్నాం. ఈ మధ్య మనం చూసినట్టు ఈ మధ్య ప్రతి ఒక్క లాంగ్వేజ్లో ఒక మంచి సినిమా వచ్చింది. అమరన్ తమిళ్లో వచ్చింది, మలయాళంలో ఒక సినిమా వచ్చింది, అలానే హిందీలో కంటిన్యూగా సినిమాలు వస్తున్నాయి, తెలుగులో కూడా అరవిశేష్తో ఒక సినిమా వచ్చింది. కంటిన్యూగా అంటే ఇట్లా సినిమాలు అనేవి కంటిన్యూగా వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఓటీటీలో కూడా ఈ యొక్క దేశభక్తి సంబంధించినటువంటి ఒక సినిమా అయితే రాబోతుంది అనేది సారే జహాసే అచ్చా టైటిల్ తోటి వస్తుంది. ఇది దాదాపుగా ఇవి ఇంపార్టెంట్ న్యూస్ ఈనాడులో. ఇంకా సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి వార్తలను చూసే ప్రయత్నం చేద్దాం. సాక్షి సినిమా పేజీలో సెప్టెంబర్లో సెట్స్ కి ప్రభాస్ అభిమానులకు శుభవార్త. ఆయన హీరోగా సందీప్ రెడ్డి వంగ, అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాల ఫేమ్ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసింది. అయితే ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఆయన అభిమానులు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ సినిమా ఈ నెల 31న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ కోసం సందీప్ రెడ్డి వంగ ఒక పాడ్కాస్ట్ వీడియో చిత్రీకరించారు. ఈ సందర్భంగా స్పిరిట్ సినిమా గురించి అప్డేట్ ఇవ్వమని విజయ్ దేవరకొండ కోరగా సెప్టెంబర్ నుంచి స్పిరిట్ సెట్లోకి వెళ్తుందని, షూటింగ్ మొదలుపెట్టి నాన్ స్టాప్ గా పూర్తి చేస్తూ ఉంటున్నారు అంటూ ఏమాత్రం ఆలోచించకుండా సమాధానం ఇచ్చారు సందీప్ రెడ్డి. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా యానిమల్ మూవీ ఫేమ్ తృప్తి దిమ్రి నటిస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్స్ పై టీ సిరీస్ ఫిల్మ్ బ్యానర్ పై ప్రణయ్ రెడ్డి వంగ, భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, మరాద్ ఖేతాని చిత్ర నిర్మాతలు. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్స్ మొదలు కానున్న ఈ చిత్రానికి 9 భాషల్లో విడుదల కానుంది. ఇది రీసెంట్ గా విజయ్ దేవరకొండ సందీప్ రెడ్డి వంగ తోటి ఒక చిన్న పాడ్కాస్ట్ అనేది జరుగుతున్న క్రమంలో దాంట్లో విజయ్ దేవరకొండ అడిగాడు, నీతో మాట్లాడుతున్నప్పుడు నేను స్పిరిట్ సినిమా గురించి అడగకపోతే జనాలు ఒప్పుకోరు, ఖచ్చితంగా స్పిరిట్ అప్డేట్ అండి, షూటింగ్ ఎప్పుడు వెళ్తున్నాం అనే విషయాన్ని అడిగారు. సో దానికి సందీప్ రెడ్డి వంగ ఖచ్చితంగా సెప్టెంబర్లో వెళ్తానని చెప్పారు. అంటే సెప్టెంబర్లో వెళ్తే కంటిన్యూ చేస్తామంటే నా ప్లాన్ అట్లే ఉంది, కంటిన్యూగా నాన్ స్టాప్ గా సినిమా కంప్లీట్ చేయాలనేది నా ఆలోచన, అలానే చేస్తానని చెప్పేసి చాలా కాన్ఫిడెన్స్ గా చెప్పడం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ అట్లే సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ అంటే ఆటోమేటిక్ గా అందరిలో కూడా సినీ లెవర్స్ అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ గా దాని గురించి అప్డేట్స్ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్ నుంచి షూటింగ్ కి వెళ్తున్నా అనే విషయాన్ని సందీప్ చెప్పారు. ఇక విశ్వంభరకు బాయ్ బాయ్ ఇది చూసాం మనం ఆల్రెడీ, దీని గురించి మనం చేసాం. ఆగస్టులో సుందరకాండ ఆట. నారా రోహిత్ హీరోగా నటించిన సుందరకాండ చిత్రం ఆగస్టు 27న రిలీజ్ కానుంది. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో పృథ్వీ వాఖాని, శ్రీదేవి, విజయ్ కుమార్ హీరోయిన్లు. సంతోష్ చిన్న పువ్వుళ్ళ, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మించారు. జూలై 25న నారా రోహిత్ బర్త్డే సందర్భంగా సుందరకాండాన్ని ఆగస్టు 27న వినాయక చవితి సందర్భంగా విడుదల చేయనున్నట్లుగా చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రంలో హీరో జీవితంలోని వివిధ దశల్లో 2 ప్రేమ కథలు చూపిస్తున్నారు. శ్రీదేవితో మొదటి ప్రేమ, పృథ్వీ వాఖానితో కలిసి రెండవ ప్రేమ కథ ప్రేక్షకులు చూస్తారు అని యూనిట్ పేర్కొంది. నారా రోహిత్ కూడా మంచి టేస్ట్ ఉన్న హీరో అని చెప్పవచ్చు. సినిమాలు కథ ఎంపికలో కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, కానీ సక్సెస్ రేట్ కొద్దిగా తక్కువ ఉన్నప్పుడు కూడా మంచి నటుడు, మంచి మేక్ ఓవర్ అయితే అయ్యాడు. ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే భైరవంలో మంచి మేక్ ఓవర్ అయ్యి మంచిగా కనిపిస్తున్నాడు. అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు మెండుగా అయితే ఉన్నాయి. తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు నిర్వహించాలి, ఇది ఒకటి నడుస్తూ ఉంది ఎప్పటి నుంచో. ఒకే రోజు 15 సినిమాలు,
భీమవరం టాకీస్ రామసత్యనారాయణ గారు సంబంధించింది ఇది. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఒకే రోజు 15 సినిమాల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ విషయాన్ని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. దివంగత నిర్మాత డి రామానాయుడు తర్వాత అత్యధిక చిత్రాలు నిర్మించిన వ్యక్తిగా, శతాధిక చిత్రాల నిర్మాతల్లో 2వ నిర్మాతగా ఆ ఘనత నా సొంతమైంది. మా భీమవరం టాకీస్ పై ప్రపంచ సినిమా చరిత్రలోనే తొలిసారిగా ఒకేసారి 15 చిత్రాలను ప్రారంభిస్తున్నాను. భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఈ అరుదైన ఘట్టానికి శ్రీకారం చుడుతున్నాను. ప్రపంచ రికార్డుగా నమోదు కానున్న ఈ చారిత్రాత్మక ఘట్టానికి హైదరాబాద్ లో సారథి స్టూడియో వేదిక కానుంది. సినిమాతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ ప్రపంచ రికార్డుకు ప్రత్యక్ష సాక్షులు కానున్నారు అని తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలిపారు. ఇది వినడానికి అయితే బాగుంది. ఒకప్పుడు మనం విన్నాం 9 సినిమాలు ఒకేసారి స్టార్ట్ అనేది. తారకరత్న సినిమాలు స్టార్ట్ అయినప్పుడు 9 సినిమాలు ఒకేసారి స్టార్ట్ అయినాయి. దాంట్లో 2, 3 మాత్రమే రిలీజ్ అయ్యి మిగతా అన్ని అట్లా ఆగిపోవడం జరిగింది. సో అలా కాకుండా తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు మంచి ప్లానింగ్ ఉన్నటువంటి నిర్మాత అని చెప్పవచ్చు. ఆ ప్లానింగ్ తోటి తక్కువ బడ్జెట్ తోటి సినిమాలు చేయడంలో, రిలీజ్ చేయడంలో నిజంగా తెలుగు ఇండస్ట్రీలో, అంటే ఇండియన్ ఇండస్ట్రీ అని చెప్పవచ్చు, ఒక వరల్డ్ ఇండస్ట్రీలో కూడా, ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఎవరు కూడా అంత పక్కా ప్లానింగ్ తో సినిమాలు చేసి సినిమాలు రిలీజ్ చేయరు. అన్ని సినిమాలు చేసినా ఇంకా ఆయన ఫీల్డ్ లో ఉన్నారు అంటే ఆయన ప్లానింగే. సినిమాలు ఏ రేంజ్ లో ఆడుతున్నాయి, ఎన్ని రోజులు ఆడుతున్నాయి అనేది పక్కన పెడితే ఒక సినిమాని సినిమాలాగా తీసి దానికి సెన్సార్ చేసుకొని థియేటర్లో ఎక్కడో ఒక థియేటర్ 2 థియేటర్లోనో సినిమా థియేటర్లో రిలీజ్ చేసి దాన్ని శాటిలైట్ ఓటీటీ రైట్స్ కూడా అమ్ముకొని, ఆ ఓటీటీ రైట్స్ అమ్ముడుపోనివి ఆయన సొంత ఓటీటీలో వేసుకొని, ఇలా ఎప్పుడు సినిమా కోసం సినిమా లైఫ్ అంతా సినిమానే. వన్స్ సినిమా పరిశ్రమకు ఎంటర్ అయిన తర్వాత సినిమానే ఆయన శ్వాసగా జీవిస్తున్న వ్యక్తి రామసత్యనారాయణ. అందుకోసం ఆయనకి అసలు గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఇక త్వరలోనే రామానాయుడు గారు కూడా దాటిపోతారనే విషయంలో డౌట్ లేదు, ఆ సినిమా చిత్రీకరణ విషయంలో నిర్మాతగా. సో ఇప్పుడు రాబోయే ఆగస్టు 15వ తారీఖునే ఆయన 15 సినిమాల్ని ఒకేసారి స్టార్ట్ చేయడం అనేది ప్రపంచ రికార్డ్, అది డౌట్ లేదు. దానికి మరి ఆ రికార్డ్ని నమోదు చేసుకోవడానికి ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేది ఇంకా పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు. ఏదేమైనా రామసత్యనారాయణ గారికి బెస్ట్ ఆఫ్ లక్. ఖచ్చితంగా మీరు ఎప్పుడు ఆయురారోగ్యాలతో ఇలానే ఉండి ఇలాంటి సినిమాలు, ఇంకా మంచి సినిమాలు, మంచి క్వాలిటీ సినిమాలు, మంచి బడ్జెట్ సినిమాలు, అందరూ ఆదరించేటువంటి, ఖచ్చితంగా జనాలు చూసేటువంటి మంచి ఆర్టిస్టులతోటి, మంచి టెక్నీషియన్స్ తోటి సినిమా చేయాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్ రామసత్యనారాయణ గారు. వెలుగుకి వెళ్దాం. వెలుగులో ఇంకేమైనా ఉన్నాయేమో చూసే ప్రయత్నం చేద్దాం. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న చిత్రం పెద్ది. ఈ మూవీ షూటింగ్ లో పాల్గొనేందుకు ఇటీవల హైదరాబాద్ వచ్చిన జాన్వీ కపూర్ ఇలా దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి ఏఎంబి థియేటర్ లో సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వారంలో రామ్ చరణ్, జాన్వీ జంటపై ఓ పాటతో పాటుగా లవ్ సీన్స్ చిత్రీకరించబోతున్నట్టుగా తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో సతీష్ కిలార్ నిర్మించిన ఈ స్పోర్ట్స్ డ్రామా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కాదు. జాన్వీ కపూర్ కూడా కొద్దిగా చూడడానికి ఇంత ముందు కంటే కొద్దిగా చెబ్బిగా కనిపిస్తోంది. దర్శకుడు పెద్దితో కలిసి ఉన్నటువంటి ఒక ఫోటోని అయితే వేశారు. మనకు తెలుసు పెద్ది గురించి మనం ఎంత మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఇదే క్రమంలో జాన్వీ కపూర్ షూటింగ్ లో యాడ్ అయింది, షూటింగ్ లో ఉంది. సో కీలక సన్నివేశాలని, కొంత సాంగ్స్ ని, రొమాంటిక్ సీన్స్ ని చేస్తున్నట్టుగా అయితే మనకి వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో గచ్చిబౌలిలోని ఒక సినిమా హాల్లో జాన్వీ కపూర్, బుచ్చిబాబు కనిపించారు. ఆ యొక్క ఫోటో తీసి దానికి సంబంధించిన వార్త అయితే వేశారు. సో దీంట్లో ఇంకా గ్లామరస్ గా కనిపిస్తుంది జాన్వీ కపూర్. మరీ 0 సైజ్ గా కూడా కొద్దిగా చెబ్బిగా అయితే కనిపిస్తుంది. ఈ సినిమాలో ఇంకా అందంగా కనిపించి ప్రేక్షకుల్ని ఆదరించాలని చెప్పేసి కోరుకుందాం. అలానే ఈ పెద్ద మీద అయితే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. గ్లిమ్స్ ఏవైతే రిలీజ్ అయినాయి వాటి చూస్తే ఒక్కసారిగా గెటప్ జనాల్లోకి బాగా వెళ్ళింది, మాస్ గెటప్ అనేది. ఖచ్చితంగా ఈ సినిమా విజయ అవకాశాలు అయితే 100కి 200% అయితే ఉన్నాయని చెప్పి చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ న్యూస్లోకి వెళ్దాం. మాస్ పాటతో ముగింపు. ఓకే, ఇక్కడ చూద్దాం. డబ్బింగ్ డన్. గత ఏడాది మిస్టర్ బచ్చన్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకెళ్తుంది. తన నుంచి రాబోతున్న చిత్రాల్లో కింగ్డమ్ ఒకటి. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ ఫిమేల్ లీడ్ గా నటించింది. తాజాగా తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ ను శుక్రవారం కంప్లీట్ చేసింది. ఈ సందర్భంగా ఆమె డబ్బింగ్ చెబుతున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బ్రదర్ సెంటిమెంట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సత్యదేవ్ కీలక పాత్ర పోషించాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ నెల 31న వరల్డ్ వైడ్ గా సినిమా విడుదల కానుంది. తెలుగులో కింగ్డమ్ గా రిలీజ్ అవుతుండగా హిందీలో సామ్రాజ్య టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. భాగ్యశ్రీ బోర్సే అందమైన ఫోటో అయితే ఇక్కడ ఇచ్చారు. సో భాగ్యశ్రీ బోర్సే నిజంగా మిస్టర్ బచ్చన్ సినిమాని పెద్దగా ఆడనప్పుడు కూడా
ఈ అమ్మాయికి వరుస అవకాశాలతో దూసుకెళ్తుందనే విషయంలో ఏమాత్రం డౌట్ లేదు. పెద్ద పెద్ద అగ్ర హీరోలతో అన్ని రకాల లాంగ్వేజ్ని కవర్ చేస్తున్న భాగ్యశ్రీ బోర్సే మరింత సక్సెస్ అని అందుకోవాలని చెప్పేసి కోరుకుందాం. ఈ కింగ్డమ్లో హీరోయిన్ రీసెంట్గా మనం రాబోయే సినిమాలో ఆమె హీరోయిన్గా నటించారు. దీనికి సంబంధించినటువంటి వార్త అయితే మనం ఇక్కడ చూడొచ్చు.